పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముందున్న అమరవీరుల స్మారకం ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఆందోళనకు దిగింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ సర్పంచుల జేఏసీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. పోలీసులు సర్పంచ్ జేఏసీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే సచివాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుండి తరలించారు. ఇంకొకరు ఉన్నారా? ఇంకా మేడం వాళ్ళు ఎక్కిర్రా? ఎంకైనా లోపలికి సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. జస్టిస్ 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 జస్టిస్లను సర్పంచుల పెండింగ్ బిల్లులను సర్పంచుల పెండింగ్ బిల్లులను సర్పంచుల సర్పంచుల పదవీ కాలం అయిపోయి దాదాపు 8 నెలలు గడుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు 9 నెలలు అవుతున్నది అధికారంలోకి వచ్చి. కనీసం మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద మేము ముఖ్యమంత్రికి 2 సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా డిప్యూటీ సీఎంకు 2 సార్లు ఇచ్చినాం. పంచాయతీరాజ్ మినిస్టర్కి 5 సార్లు ఇచ్చినాం. అదేవిధంగా అందరి మినిస్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. అధికారులు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఎంపీడీ దాకా వినతి పత్రాలు అందజేసినాం. అదేవిధంగా మేము మా పెండింగ్ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఈ ప్రభుత్వం చెప్తే ఇంటలేదు. మా పెండింగ్ బిల్లులు ఇప్పించండి, మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోతున్నారు, మమ్మల్ని కాపాడమని మేము గవర్నర్ గారికి కూడా వినతి పత్రం అందజేసాం. గవర్నర్ గారు దాదాపు మీకు 1 నెల రోజులలో క్లియర్ చేయిస్తా అని చెప్పిండు. ఇప్పటికి దాదాపు 2 నెలలు అవుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనేది దాంట్లో మేము దాదాపు మాకు 8 నెలల నుంచి వెళ్ళి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. మేము ఏదేమైనా ఒక గాంధీ మార్గంలో మేము గాంధీ చూపించిన సిద్ధాంతాలతోనే మేము నిరసనలు కానీ వారికి వినమించడం జరిగింది. ఇప్పటిదాకా ఇక్కడ కూడా మేము సర్పంచుల ఆందోళన కార్యక్రమాలు చేయలేదు. ఇప్పటికీ కొంతమంది సర్పంచులు సాగుకు దగ్గరలో ఉన్నారు. అప్పుల బాధ, వేధింపులు, వడ్డీలు కట్టలేక సాగుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కాపాడాలని, లేని ఎడల ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెడుతున్నాం. మేము ఇన్ని రోజులు చూసినాం, ఇక మా వల్ల కాదు. ఈ నెల 30 తారీఖు వరకు ఈ ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. లేని ఎడల మేము ఆందోళన కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే మేము అవసరమైతే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కూడా ముట్టడిస్తేందుకు మేము సిద్ధమవుతాం. అదేవిధంగా అన్ని జిల్లాలో ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ కూడా దహనం చేస్తాం. అదేవిధంగా అధికారులని అనేక రకాలుగా మేము గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని తెలియజేసేందుకు మాది 30 తారీఖు వరకు ఈ ప్రభుత్వం క్లియర్ గా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలి.